రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ను కలిశారు. విద్యలో గత 10 సంవత్సరాలుగా సంస్కరణలు లేవు. తాను హెచ్ఆర్డీ మంత్రి అయ్యాక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నది తమ ఉద్దేశంగా పేర్కొన్నారు. స్కాలర్షిప్లకు సంబంధించి తొలి విడతలో 788 కోట్లకు గాను ఇప్పటికే 571.96 కోట్లు విడుదల చేస్తామని, 2-3 రోజుల్లో మిగిలిన 216.4 కోట్లు కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, R&D, ఇన్నోవేషన్స్ పై దృష్టి సారించాలన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు ప్లేస్మెంట్స్ పై ప్రభుత్వం చొరవ చూపాలని, స్టేట్ లెవెల్ జాబ్ మేళాతో సహా యూనివర్సిటీలో ఆయా కంపెనీలను రప్పించి జాబ్ మేళాలు నిర్వహించాలని మంత్రికి సూచించారు.